చార్లెస్ స్పర్జన్ ఒక మాట చెప్తా ఉంటారు. దేవుని మనస్సు మనకు ఎలా తెలుస్తుంది? దేవుని మనస్సు మనకు ఎలా తెలుస్తుంది? సండే స్కూల్ పిల్లల్ని అడిగితే ఏమంట, ఎలా తెలుస్తుంది దేవుని మనస్సు? మనకు కనిపించదు కదా. వెరీ గుడ్. వాక్యం ద్వారా ఎలా తెలుస్తుంది? దేవుని మనస్సు మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారానే. అందుకే వాక్యాన్ని చదవాలి, రీడ్. రెండవది వాక్యాన్ని నేర్చుకోవాలి, లెర్న్. మూడవది వాక్యం మనకి బోధించనివ్వాలి, టీచ్. దేవుని మనస్సు మనకు అర్థం కావాలి అంటే మనం వాక్యాన్ని చదవాలి, మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. మూడవది వాక్యం మనకి ఏం చేయనివ్వాలి? బోధించనివ్వాలి, టీచ్ చేయనివ్వాలి. సో ఆ విధంగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి యోహాను సువార్తలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుదాం. అందరం కలిసి యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయంలోనికి ఒక మాటను మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 18వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, 3 వచనాలు మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి యోహాను సువార్త 18వ అధ్యాయం 15 నుంచి కలిసి చదువుదాము. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. 17 ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, ఈ యొక్క సమయంలో మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బహుశా ఈ పేతురు యొక్క జీవితంలో నుంచి ఆర్తో స్టార్ట్ అయ్యేవి 3 విషయాలు మనం చూసుకుని మనం ముగించుకుంటాం. ఆర్తో స్టార్ట్ అవుతాయి, వాటిని మనం చూసుకుని మనం ముగించుకుంటాం. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ రాయబడిన మాట మనం చదివాము, నేను ఆయనను ఎరుగను అనే మాటను చదివాము మనం. యోహాను ఈ సందర్భాన్ని రాసినప్పుడు ఆయన వివరించిన తీరులో, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన తీరులో 3 సార్లు యోహాను ఆ మాటను చెప్పినట్లుగా మనం చూడొచ్చు. చూడండి, మొదటిసారి ఎవరితో నేను ఎరుగను అని పేతురు చెప్పాడు అనేది మనం చూస్తే గనక ఒకసారి అందరం కలిసి ఆ మాటను చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 16వ వచనంలోనికి వద్దాం. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి
పేతురును లోపలకు తోడుకొని పోయెను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. ఈ పాప చిన్నదాని దగ్గర మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నేను ఎరుగను అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ పాప ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ఈ చిన్నది ఏం చేస్తుంది? అక్కడే రాయబడింది కదా, ఏమని రాయబడింది? ద్వారమునొద్ద కావలి ఉంది. బహుశా కొంతమంది ఏమంటారంటే సమయం ఇంచుమించుగా 1 గంట అవుతుందేమో అంటారు. సో మొదటిసారి చిన్నదాని దగ్గర పేతురు నేను ఆయన్ని ఎరుగను, లేకపోతే నేను ఆయనకు సంబంధించిన వాడను కాను అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి సందర్భం. ఇది చిన్నదాని దగ్గర జరిగింది. రెండవది ఎక్కడ జరిగింది అని యోహాన్ రాస్తా ఉన్నాడు. చూడండి, అందరం కలిసి 25వ వచనంలోనికి వద్దాం. అందరం కలిసి 25వ వచనంలోనికి వద్దాం. అందరం కలిసి చదువుదామా? సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను అనెను. ఇప్పుడు రెండవసారి గ్రూప్ ఆఫ్ పీపుల్, అక్కడ కొంతమంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట అక్కడ రాయబడింది, వారు అతన్ని చూసి. మొదటి దాంట్లోనేమో చిన్నది అడిగినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నుంచి ఒక అతను అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ కూడా పేతురు ఏమంటున్నాడు? నేను ఎరుగను అంట. డినై చేస్తూ ఉన్నాడు. ఎరుగను అని చెప్తా ఉన్నాడు. బహుశా ఇటువంటి ప్రశ్న పేతురుకి ఎదురవుతుంది అని ఊహించి ఉండు. ఇటువంటి ప్రశ్న నాకు వస్తుంది అనేది బహుశా పేతురు ఊహించి ఉండకపోవచ్చు. మూడవ సందర్భం చూడండి, ఎవరి దగ్గర ఆ సందర్భం వచ్చింది అంటే 26వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం అందరం కలిసి. పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు. మూడోసారి ఎవరంటే చెప్పింది? ప్రధాన యాజకుని దాసులలో ఒకడు. బహుశా ఇక్కడ కొంచెం ఇంకా క్లియర్గా ఏమనుందంటే పేతురుతో ఏమని చెప్తున్నా, పేతురు నువ్వు ఆ తోటలో ఉన్నావుగా, అనేది ఇక్కడ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. నేను అక్కడ నిన్ను చూడలేదా అని చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు? థర్డ్ టైం కూడా మనం చూస్తే 27వ వచనం అండి, అందరం కలిసి చదువుదాం. పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా పేతురు 3.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలన్నీ కూడా పేతురు విని ఉండొచ్చు ఖచ్చితంగా. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలన్నీ కూడా చూసి ఉండొచ్చు పేతురు. చాలా యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు గడపడం అంటే ఆషామాషి విషయం కాదు. చాలా కాలం ఆయనతో ఉన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు కూడా ఆ పేతురు చూసినట్లుగా మనం గమనించవచ్చు. కానీ ఈ సందర్భంలో పేతురు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన ఎవరో చెప్పండి, ఆయన ఎవరో
చాలాసార్లు మన జీవితంలో కూడా చాలాసార్లు ఆయనను ఎరుగని ప్రవర్తనను మనం చాలాసార్లు కనబరుస్తాం. కొన్నిసార్లు కుటుంబంలో దేవుణ్ణి ఎరుగని వ్యక్తిగా బిహేవ్ చేస్తూ ఉంటాం మనం. భర్త అయితే భార్య చూసి అనుకుంటుంది, ఈయన విశ్వాస కాదా అనుకుంటుంది మనసులో. ఒకవేళ భార్య అయితే భర్త అనుకుంటాడు, ఈవిడ విశ్వాస కాదా అనుకుంటాడు మనసులో. ఒకవేళ పిల్లలు ఏమనుకుంటారు, కొన్నిసార్లు ఒకవేళ మనం పనిచేస్తున్న ప్రాంతాలలో దేవునిని ఎరగని వారంగా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా చాలాసార్లు మనం కనపరుస్తూ ఉంటాం. అటువంటి సిచ్యువేషనే పేతురు యొక్క జీవితంలో వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకే తీతు ఒక మాట వ్రాస్తూ ఉంటాడండి. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి మాటను అందరం కలిసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 16వ వచనంలో చివరి మాట ఉంది. దానిని మనం చదవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. ఏమని వ్రాయబడిందో అందరం కలిసి. 16వ వచనం చివరి మాట, తమ క్రియల వలన ఆయనను ఎలాగున్నారంటే ఎరుగనన్నట్టున్నారు. మన క్రియలు లేకపోతే మన యొక్క ప్రవర్తన దేవునిని ఎరిగిన వారుగా ఉన్నాయా, దేవునిని ఎరగని వారుగా ఉన్నాయా? అమెరికా దేశంలో 1960వ సంవత్సరంలో ఫుట్బాల్ గేమ్ ఒకటి జరిగేదండి. ఫుట్బాల్ గేమ్ జరిగినప్పుడు ప్లేయర్స్ అంతా కలిసి వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. గేమ్ స్టార్ట్ అవుతుంది అనడానికి ముందుగా గ్రౌండ్లోనికి వచ్చి, ఇప్పుడు కూడా చాలా చోట్ల మనం చూస్తాం, వాళ్ళంతా ఇలా సర్కిల్గా ఫామ్ అవుతూ ఉంటారు. ఫామ్ అయ్యి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని వాళ్ళ తర్వాత గేమ్ ఆడడానికి వెళ్తారు. వీళ్ళు చేతులు వేసుకుని ప్రార్థన చేసేవాళ్ళంట, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళంట. ప్రార్థన చేస్తే ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ ఒక ఆర్టికల్ రాసాయంటండి. ఏమని రాసాయంటే, గేమ్లో వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, ప్రేయర్ అనేది ప్రైవేట్గా చేసుకోవాలి. అంటే ప్రేయర్ అనేది మీరు గ్రౌండ్కి రాకముందు చేసుకోవాలి, గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ప్రేయర్ చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని చూసిన మేనేజ్మెంట్, ఈ ఫుట్బాల్ నిర్వహించే మేనేజ్మెంట్ ఏం చేశారు అంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆ కంట్రీలో అది. వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు అన్నారు, మీరు గనుక గ్రౌండ్లో ప్రేయర్ చేస్తే మీకు ఫైన్ వేస్తాము అన్నారు. మీరు కనుక గ్రౌండ్లో ప్రేయర్ చేస్తే ఏం చేస్తాము? ఫైన్ వేస్తాం. ఆ టీంలో వాళ్ళందరూ డిసైడ్ చేసుకుని అన్నారంట, సార్ మేమైతే ప్రేయర్ చేసుకుంటాము, ఒకవేళ మీరు ఫైన్ వేస్తే మేము సంతోషంగా ఆ ఫైన్ని మేము పే చేస్తాం సార్, కానీ ప్రేయర్ మాత్రం చేసుకోకుండా మాత్రం మేము గేమ్ స్టార్ట్ చేయం. వాళ్ళు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తర్వాత చాలా టీమ్స్ గ్రౌండ్లోనికి వచ్చి ప్రేయర్ చేసుకుని గేమ్ ఆడేవాడు. తమ క్రియల వలన దేవునిని ఎరుగనన్నట్టున్నారు. ఒకవేళ ఈ సమయంలో మనం కూడా ప్రభు యొక్క బలలోనికి వెళ్ళబోయే సమయం ఇది. మనం కూడా ఒకవేళ పరీక్ష చేసుకుంటే, ఈ గడిచిన 2 నెలలు లేకపోతే గడిచిన జీవితంలో నేను దేవునిని ఎరిగిన వ్యక్తిగానే మాట్లాడానా, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగానే ప్రవర్తించానా, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగానే ఉన్నానా, దేవునిని ఎరగని వ్యక్తిగా ఎన్నిసార్లు నేను ఉండి ఉంటాను, ఎన్నిసార్లు నేను ఉండి ఉంటాను. 3 R's మనం చూద్దాము అని అనుకున్నాము. మొదటి ఆర్ రిజెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు నేను ఎరుగను,
రిజెక్ట్ చేసినట్లుగా, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగను, ఆయన శిష్యులలో నేను ఒకడిని కాను, రిజెక్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడున్న మనందరిలో ఒకవేళ పేతురుని జడ్జి చేసే అవకాశం మీకు ఇచ్చారనుకోండి, ఏమంటారు మీరు? మేము ఎవరిని జడ్జి చేయము. అసలు హ్యూమన్ నేచర్ ఏంటో తెలుసా? బైబిల్లో చెప్తుంది, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఏం కనిపిస్తుంది అంట, మనకి నలుసు కనిపిస్తుంది అంట, మనలో ఏం కనిపించదంట. అందరికీ ఇది అప్లికబుల్, ఇది బైబిల్లోనే రాయబడి ఉంది. ఇది దీనికి ఎవరు ఎక్సెప్షన్ ఏం కాదు. ఒకవేళ పేతురుని జడ్జి చేయాలనుకోండి, 3.5 సంవత్సరాలు ఉండి ఏం నేర్చుకున్నాడు ఈయన? అసలు ఇంత బాధ విని అసలు ఈయన ఏం నేర్చుకున్నాడు? అసలు ఒకవేళ మనం అలా ఆలోచన చేస్తామేమో. బైబిల్లో ఈ ప్రాబ్లం చాలామందికి ఉందండి. అబ్రహాం అబద్ధమాడాడు, మోషే దేవుడు మాట్లాడమన్నప్పుడు బండను కొట్టాడు, దావీదు వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు. ఇది 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 బిలీవర్స్లో ఉండే ఇది చాలామంది దేవుణ్ణి వెంబడించిన వారిలో బలమైన వ్యక్తుల్లో ఉన్న ఒక సమస్యగా దీన్ని మనం చూడొచ్చు. ఇది నా సమస్య కూడా అయి ఉండొచ్చు. కారణాలు ఏంటి? ఎందుకు పేతురు యేసుప్రభువుని రిజెక్ట్ చేశాడు, డినై చేశాడు అనేది మనము ఒక 3-4 కారణాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి మత్తయి సువార్తలోనికి ఒకసారి వద్దామండి. అందరం కలిసి మత్తయి సువార్త 33వ వచనాన్ని, 26వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. అందరం కలిసి 26వ అధ్యాయము 33వ వాక్యాన్ని అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 27, న్యూ టెస్ట్మెంట్, 33వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. మరలా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూస్తే కనుక పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుప్రభువా, ఇగో వీళ్ళందరూ నీ విషయంలో అభ్యంతరపడినా నేను మాత్రం ఏం చేయను? అభ్యంతరపడను. బహుశా ఈ వచనంలో ఉన్న ఒక మాట ఏంటి అంటే, నేను అనే మాట ప్రైడ్ని రిప్రజెంట్ చేస్తుంది, గర్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను అనే మాట సెల్ఫ్, స్వార్థాన్ని రిప్రజెంట్ చేస్తుంది. పేతురు ఇక్కడ ఆ మిగిలిన వారితో పోల్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ అభ్యంతరపడినా, అందుకే ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాము, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట. నాకు అనిపిస్తుంది కోవిడ్-19లో జ్ఞానం అంతా ఏమైపోయింది అనిపిస్తుంది. శూరుడు తన బలాన్ని బట్టి ఏం చేయకూడదంట. అలెగ్జాండర్ ఒక చిన్న దోమ కుడితే చనిపోయాడు. ప్రపంచం అంతటిని ఇలా బాధపడేవాడంట అలెగ్జాండర్. అరే నేను జయించడానికి ఇంకా దేశాలు లేవేంటి, భూభాగం లేదేంటి అనుకునేవాడంట, ఒక చిన్న దోమ కుడితే. ఐశ్వర్యవంతుడు దేన్ని బట్టి? తన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలని రాయబడింది తెలుసా? ఆ వర్షను మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి. భూమి మీద కృప చూపించే దేవునిని నేనే అని ఎరుగుట చేత వాళ్ళు సంతోషించాలి అని రాయబడింది. పేతురు యొక్క జీవితంలో ఆయన యేసుప్రభువుని రిజెక్ట్ చేయడానికి, లేకపోతే డినై చేయడానికి, లేకపోతే ఆత్మీయమైన జీవితంలో లేకపోతే తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటి అంటే ప్రైడ్, అతిశయం,
నేను. పేతురు యొక్క జీవితంలో ఇది కనిపిస్తే మన యొక్క జీవితాలలో ఇది కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను దీంతో సఫర్ అవుతూ ఉంటాను. ఇది నా ప్రాబ్లం. ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే, వాక్యాన్ని చదవకపోతే ఇది రూల్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. మొదటిది ఏమని వ్రాయబడింది అంటే, నేను అనే మాటను పేతురు అక్కడ ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవది మనం చూస్తే కనుక చూడండి, అందరం కలిసి 26వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. 26వ అధ్యాయం 34. సెకండ్ రీజన్, మొదటిదేమో ప్రైడ్, గర్వము, లేకపోతే నేను అనే నేచర్, స్వభావము అనేది మొదటిగా చూసాము. రెండవది ఏంటి అంటే 26వ అధ్యాయము 34వ వచనం, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభువు మాట్లాడారు. ఇప్పుడు మరలా తిరిగి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభువు ఏమని చెప్పారు? నువ్వు నన్ను ఎరుగు అని 3 సార్లు చెప్తావు, అప్పుడే కోడి కూస్తుంది పేతురు అంటే. పేతురు ఏమని రిప్లై ఇచ్చాడు చూడండి. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుదాం. 35వ వచనం, 26వ అధ్యాయము మత్తయి సువార్త 35వ వచనం ఏమని రాయబడిందో చూడండి. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని. ఏమండి, ఇప్పుడు పేతురు మాట అయినా జరగాలి, దేవుని మాట అయినా జరగాలి. యేసుప్రభువు చెప్పిన తర్వాత పేతురు ఏమన్నాడంటే, లేనే లేదు, అసలు అలా జరగదు, నేను చనిపోతానేమో కానీ నిన్ను ఎరుగనని మాత్రం చెప్పనే. ద సెకండ్ రీజన్, మొదటిది ప్రైడ్ అయితే, రెండవ రీజన్ ఏంటంటే దేవుని మాటను తృణీకరించడం. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దేవుని మాటకి స్పందించకపోవడం, దేవుని వాక్యం పట్ల హృదయాన్ని కఠినం చేసుకోవడం. పేతురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను డినై చేసినట్లుగా, లేకపోతే దాన్ని తీసుకోలేదు, లేకపోతే అంగీకరించలేదు అనేది మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా వాక్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది వాక్యం ద్వారానో, అది ఒక పాట ద్వారానో, అది ఒక వ్యక్తి ద్వారానో, లేకపోతే అది ఒక చిన్నపిల్లవాడి ద్వారానో దేవుడు మనతో మాట్లాడుతామంటే దాన్ని మనము యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా, తీసుకోగలుగుతున్నామా, సింక్ అవ్వగలుగుతున్నామా? ఎస్ లార్డ్, మీరు నాతో మాట్లాడారు, ఇది సత్యమే ప్రభువా, ఈ లోపం నాలో ఉంది అని మనము ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉన్నామా? వారెన్ వియర్స్బీ అనే ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, విశ్వాసి యొక్క జీవితంలో అనేకమైన నూతన ప్రారంభాలు ఉంటాయి అంటాడు. విశ్వాసి యొక్క జీవితంలో ఏముంటాయి? దేవుని దగ్గరికి వెళ్తాడు, సరి చేసుకుంటాడు, మరలా ప్రారంభిస్తాడు. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో ఆ రీజన్స్ ఏంటి? ఒకటేమో మనం రిజెక్షన్, రెండవది రీజన్స్లో మనం మొదటిది ఏం చూసాము అంటే ప్రైడ్ అనేది చూసాము, రెండవది దేవుని వాక్యాన్ని డినై చేయడం అనే దాన్ని మనం చూసాం. దేవుని వాక్యాన్ని డినై చేయడం అనే దాన్ని మనం చూసాం. ఇక్కడ మూడవది మనం చూస్తే కనుక యేసుప్రభువారు శిష్యులను అడుగుతూ ఉంటారండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండి కొంచెం సేపు నాతో ఏం చేయలేరా? ప్రార్థన చేయలేరు. బహుశా యేసుప్రభువారు ఈ మాటను ఇంకా ముందే చెప్పారు పేతురుతో ఈ మాటను ముందే ఎక్కడ చెప్పారంటే మనం చూస్తే కనుక
యేసుప్రభువారు పేతురుతో మాట్లాడుతూ, సిమోను, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించాలనుకున్నాడు. నేను తండ్రిని ఏం చేశాను? చెప్పండి, తండ్రిని ఏం చేశాను? వేడుకున్నాను. తండ్రిని అడిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రేయర్ గురించి ముందే సీమోన్కి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా చూస్తాము. తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు అడిగినట్లుగా కూడా కొంచెంసేపు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? మూడవది, థర్డ్ రీజన్ ఏంటి అంటే, రీజన్స్లో మూడవది ఏంటి అంటే ప్రార్థన లేమి. ప్రార్థన లేమి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, లేకపోతే దేవుడు మనతో మాట్లాడాలి అన్న మనము 3 విషయాలతో దేవుని దగ్గరికి వెళ్ళాలంటండి. ఒకటి, దేవ నన్ను క్లెన్స్ చేయండి, నన్ను కడగండి. రెండవది, నన్ను ఫిల్ చేయండి, నన్ను నింపండి మీ మాటలతో. మన యొక్క జీవితంలో కూడా ప్రార్థన అనుభవం లేకపోతే, ప్రార్థన సమయం లేకపోతే మనం చాలా త్వరగా యేసుప్రభువారిని ఎరుగని జీవితాలు మనం జీవిస్తాం. లోకానికి మనము ఉప్పై ఉన్నామని చెప్పారు. ఉప్పులో సారం లేకపోతే ఎలా ఉంటుందో, ఒకవేళ ప్రార్థన లేకపోతే మన జీవితం అలా ఉంటుందేమో. దీపము వెలిగించి ఒకవేళ ఎక్కడైనా మరుగు చేస్తే దాని కాంతి ఎలాగైతే రాదో అలా ఉంటామేమో, కాంతి లేని వారముగా ఉంటామేమో. సో పేతురు యొక్క జీవితంలో మనం పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని రిజెక్ట్ చేసిన స్థితిని మనం చూసాము. రీజన్స్ ఏంటి అనే దాంట్లో మనం 3 చూసాం. ఏమేమి చూసాము అంటే, ఒకటేమో ప్రైడ్, రెండవదేమో చెప్పాలి, రెండవది కొంచెం గట్టిగా చెప్తా. ప్రైడ్, రెండవది గాడ్స్ వర్డ్ని రిజెక్ట్. వెరీ గుడ్. మూడవది ప్రార్థన లేం. మరలా ఈయన జీవితంలో రిస్టోరేషన్ ఎలా జరిగింది? పేతురు యొక్క జీవితంలో రిస్టోరేషన్ ఎలా జరిగింది? రికన్సిలేషన్ ఎలా జరిగింది? ఒక 4 మాటలు వాటిలో నుంచి బ్రీఫ్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చూడండి. అందరం కలిసి లూకాసు సువార్త ఒకసారి ఆ భాగంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలోనికి వద్దాం. అందరం కలిసి లూకాసు సువార్త 22వ అధ్యాయం 61వ వచనాన్ని చదువుదాం అందరం కలిసి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఎప్పుడు? పైన వర్స్ని ఒకసారి చదువుదాం అందరం కలిసి. పైన వర్స్ని ఒకసారి 60వ వచనాన్ని ఒకసారి చదువుదాం అందరం కలిసి. అందుకు పేతురు, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదనను. అతడింకను మాట్లాడుచుండగానే వెంటనే ఏమైందంట అంటే, యేసుప్రభువారు చెప్పిన మాట ఎంత ఖచ్చితంగా జరిగిందో చూడండి. నేను ఎరుగాను అని చెప్పి ఆయన సంభాషణ కొనసాగిస్తానని ఉన్నాడు. యేసుప్రభువారు చెప్పారు నువ్వు ఎరుగను అని 3వసారి చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ రాయబడిన పదాలు చూడండి, లేకపోతే ఆ సెంటెన్స్ని ఒకసారి గమనించండి. ఏమని? అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే ఏమైంది అంట అంటే, దేవుని మాటల్లో సున్నా పొల్లు కూడా ఏమవదు? చెప్పండి, సున్నా పొల్లు కూడా ఏమవదు? ఆయన మాటల్లో తప్పిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 61వ వచనం చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. ఎవరైనా మీ దగ్గర 3 సార్లు అబద్ధం ఆడారు, 4వసారి మీకు ఎదురయ్యారు, మీరు అతని వైపు చూస్తారా చూడరా? ఎవరు చెప్పట్లేదు. చూస్తారా చూడరా? పేతురు యొక్క స్థితిని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఉన్న విషయాలు మనం జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేద్దాం.
అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. 61వ వచనం. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏం చేశాడంట? ఏడ్చాను. రికన్సిలేషన్లో మొదటి స్టెప్ ఏంటంటే పశ్చాత్తాపం. దేవుణ్ణి ఎరగని జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ప్రార్థనలేమి, ప్రైడ్, ఒకవేళ మన జీవితంలో మన సొంత జ్ఞానం మీద ఆధారపడే తీరుతో ఒకవేళ జీవితాన్ని జీవిస్తూ ఉంటే మరి ఒక అవకాశం ఏంటి అంటే దేవుని దగ్గరికి వచ్చి, ఇక్కడ పేతురు ఏం చేశాడంటే తను ఏదైతే చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని రిమైండ్ చేసుకున్నాడు. ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడడానికి ఇష్టపడ్డాడు. బహుశా కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, జాన్ మెకాదర్ అనే ఒక ఆయన దీని గురించి ఏమని రాశాడంటే, ఆయన బయటకు వచ్చి ఇలా వెలుకిలా పడుకుని తన యొక్క ముఖాన్ని నేలకు ఆనించి ఏడుస్తూ ఉన్నాడు అనేది రాస్తాడు. ఒకవేళ పేతురు యొక్క జీవితంలో 3 మాటలే అంత దుఃఖాన్ని కలుగు చేస్తే, ఒకవేళ మన హృదయపు స్థితి, నా హృదయపు స్థితి మనం పరిశీలన చేసుకుంటే ప్రభువు దగ్గర ఎన్ని విషయాలలో మనం సరి చేసుకునవలసిన వారంగా, పశ్చాత్తాపపడవలసిన వారంగా మనం ఉంటాం. ఒక చిన్న పాపని, ఫస్ట్ క్లాస్ చదువుతున్న పాపని వాళ్ళ మదర్ కారులో తీసుకుని వెళ్తుంది అంట. ప్రక్కన ఒక ఎలుగుబంటు ఏదో ఢీకొట్టి పక్కన చనిపోయి పడుందంట. వాళ్ళ మదర్ చెప్తుందంట, ఎలుగుబంటిని నువ్వు చూసావా అని అడిగిందంట. లేదు మమ్మీ, చూడలేదు అన్నాడు. రోడ్డు పక్కన పడిపోయింది, నువ్వు చూడలేదా అన్న. ఆ పాప అడిగిందంటే ఏమైంది ఎలుగుబంటికి అన్న. అంటే దాన్ని ఏదో కొట్టింది, దానికి చాలా బ్లడ్ వచ్చింది అని వాళ్ళ మదర్ చెప్తుందంట. ఆ పాప వెంటనే అందంట, చిన్న పాప, మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారా? మమ్మీ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బ్రతుకుతుంది కదా. మరి మన హృదయపు స్థితి గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గర మనం సరి చేసుకోవాలి? అందుకే కీర్తనకారుడు ఒక కీర్తన రాస్తా అంటాడు కదా, నీ యొద్ద కృప దొరుకుతుంది, నీ యొద్ద విమోచన దొరుకుతుంది, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కృప దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళడానికి విమోచన దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే మనకి క్షమాపణ కూడా మన జీవితంలో దొరుకుతుంది. పేతురు యొక్క జీవితంలో ఎలా మరలా ప్రభువుకి దగ్గరికి రావడానికి ఫస్ట్ స్టెప్, మొదటి భాగం ఏంటి అంటే పశ్చాత్తాపపడ్డాడు అనేది మనకి మొదటిగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న మాట. అందుకే మార్కు ఏమని చేస్తాడు అంటే ఒకవేళ పేతురు ఈ స్థితి దగ్గర నుంచి మరలా పేతురుతో యేసుప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచేదాకా జరిగిన దాన్ని మనం ఒకవేళ ఆర్డర్లో పెడితే కనుక ఇలా ఆర్డర్ వస్తుందండి. మార్కు సువార్త చివరి అధ్యాయం రండి ఒకసారి. మార్కు సువార్త చివరి అధ్యాయము 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం అందరం కలిసి. 16వ అధ్యాయం 7వ వచనం. పశ్చాత్తాపడ్డాడు. తర్వాత పేతురు గురించి మరలా మనం ఏదన్నా చెప్పుకోవాలి అంటే ఆ తర్వాత స్టెప్ ఏం జరిగింది అని చూడాలి అంటే కనుక 7వ వచనం ఉంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ, తర్వాత ఏమని రాయబడింది, పేతురుతోనూ. ఇది ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? దేవదూత చెప్తా ఉంది. మీరు వెళ్ళి చెప్పండి. దేవదూత ఎవరి పేరుని కూడా ప్రొనౌన్స్ చేసింది అక్కడ? పేతురు యొక్క పేరును కూడా. అంటే మనం ఆర్డర్ పెట్టుకోవడానికి యేసుప్రభువు దగ్గర పశ్చాత్తాపడ్డారు. తర్వాత యేసుప్రభువు పేతురు పక్షాన జరిగిన, పేతురుతో కూడా చెప్పండి, ఇదిగో ఆయన తిరిగి లేచాడు. అందుకే పౌలు కూడా ఒక మాటను రాశాడండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఏమని, ఎలా రికన్సిలేషన్, ఎలా రిపెంట్ అయ్యాడు అనేది మనం చూస్తే కనుక 15వ అధ్యాయము ఈ వచనాన్ని అందరం చదువుదాం. అందరం కలిసి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనాన్ని, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, కేఫా అంటే ఎవరు? పేతురు. ఈ మాట ఎవరు రాస్తా ఉన్నారు? పౌలు రాస్తా ఉన్నాడు. పౌలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత పేతురు యొక్క పేరుని ఎలా రాస్తా ఉన్నాడు చూడండి. ఆయన కేఫాకి కూడా కనిపించాడు, పేతురుకి కూడా కనిపించాడు ఆయన. తర్వాత అక్కడంతా లిస్ట్ ఉంటుంది మనం చూస్తే. తర్వాత 12 కనపడిను, అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇలా పౌలు చెప్తా చివరిలో నాకు కూడా ఆయన కనిపించాడు అని చెప్తాడు. నేను కూడా ఆయన్ని చూశాను అని చెప్తాను. మొదటిది పేతురు యొక్క జీవితంలో రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ప్రభుత్వం మన సంబంధాన్ని సరి చేసుకోవడానికి, ఆయన్ని ఎరిగిన జీవితాన్ని మనం జీవించడానికి మనకి సహాయపడేది ఒకటేనండి. ఏంటి అంటే పశ్చాత్తాపం. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు 51వ కీర్తనలో, విరిగి నలిగిన మనస్సే దేవునికి. అంటే మనం ఏ విషయంలో ప్రభువుని దుఃఖపరిచామో దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పిపోయాను, నేను జీవించలేకపోయాను, నేను మిమ్మల్ని ఆయాసపరిచాను ప్రభువా, నన్ను క్షమించండి అనే మాట, ఆ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియ. మొదటిది పేతురు యొక్క జీవితంలో రిపెంటెన్స్ని చూస్తూ ఉన్నాం. రెండవది చూద్దాం అందరం కలిసి. యోహాను సువార్త చివరి అధ్యాయంలోనికి వద్దాం. రెండవది అందరం కలిసి యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయంలోనికి వద్దాం. రెండవది ఏమనుందో ఇక్కడ చూద్దాం అందరం కలిసి. 15వ వచనం దగ్గర నుంచి చదువుదాం మనం. 15వ వచనం, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే, ఆ మాటని మనం చూస్తే అంతకుముందు పేతురు అన్నాడు కదా, యేసుప్రవర్త ఏమన్నాడు? వీరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వీరు వెళ్ళిపోయినా నేను వెళ్ళను, వీళ్ళు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. ఇప్పుడు యేసుప్రభు మరలా ఆయనతో మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి. కాన్వర్జేషన్ ఎలా జరుగుతూ ఉందో మనం చూస్తే కనుక, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? రెండవది రికన్సిలేషన్లో పేతురు యొక్క జీవితంలో ఒకటి పశ్చాత్తాపం అయితే, రెండవది దేవుని కొరకైన ప్రేమ. మన ప్లెజర్స్ కంటే, మన డిజైర్స్ కంటే, మన ప్రయారిటీస్ కంటే, మన ప్రాధాన్యతల కంటే కూడా, అంటే మంచిగా ఉండొద్దు అంటే మంచిగా ఉండొద్దని దేవుని, అంటే అసలు సంతోషం లేకుండా బ్రతకండి అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. కానీ మొదటి స్థానం దేవుడై ఉండాలి. మొదటి స్థానం దేవుడై ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి? సెకండ్ ప్రయారిటీ దేనికి? థర్డ్ ప్రయారిటీ దేనికి? దేవుడు సెకండ్ ప్రయారిటీలో ఉన్నాడా? థర్డ్ ప్రయారిటీలో ఉన్నాడా? మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాడా? ఏ ప్రయారిటీలో? ఒక చిన్న పాపని వాళ్ళ డాడీ కే అనే ఆల్ఫాబెట్ రిప్రజెంట్ చేయట్లేదని, గుర్తించలేకపోతుందని చేయెత్తాడంట కొట్టడానికి. చేయెత్తి ఒక మాట అన్నాడంటే, నీకు కే రాకపోవట్లేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది అంటే, ఆ చిన్న పాప అందంట, డాడ్ దేవుడు ఉన్నాడుగా, నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? దేవుడు ఉన్నాడుగా. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మన లైఫ్లో? దేవుడేనా? ఒకవేళ దేవుడు కాకపోతే ఆయన అది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది కోరుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా పూర్ణ, అది ఫస్ట్ ప్రయారిటీయే కదా, పూర్ణ. ప్రభు నేను ఈ లెవెల్కి రీచ్ కాలేకపోతున్నాను ప్రభు,
ఏవి ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ పేతురుని అడుగుతూ ఉన్నారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. దేవుణ్ణి ప్రేమించడం అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే ఆయన మాటను నువ్వు గైకొంటావు. ఆయన మాటలు గైకొనటయే ఆయనను ప్రేమించుట. ఒకవేళ గైకొనడంలో ఎక్కడైనా తప్పిపోయిన వారంగా ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం రిజెక్షన్ చూసాము పేతురు యొక్క జీవితంలో, పేతురు యొక్క జీవితంలో రీజన్స్ చూసాము, పేతురు యొక్క జీవితంలో రికన్సిలేషన్లో మొదటి రెండు చూసాము. ఒకటేమో రిపెంటెన్స్, పశ్చాత్తాపాన్ని చూసాము. రెండోదేమో దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేది చూస్తూ ఉన్నాము. పేతురు అన్నాడు, నీకు తెలుసు కదా అంటున్నాడు. థర్డ్ టైం కూడా పేతురుని అడిగినప్పుడు ఏమన్నాడో చూడండి. సెకండ్ టైం అడిగినప్పుడు, థర్డ్ టైం అడిగినప్పుడు ఏమన్నాడు చూడండి. 16వ వచనం, 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని. అక్కడ చెప్పిన ఆన్సర్ ఏంటి? తర్వాత చెప్పిన మాట ఏంటి? నీవే. దేవుడిని ప్రేమిస్తున్నామో లేదో గాడ్ నోస్. థర్డ్ టైం కూడా ఆ ప్రశ్న వస్తుంది అండి. మూడవది మనం చూస్తే గనక పేతురు యొక్క జీవితంలో మరలా రీబిల్డ్ అవ్వడానికి, రికన్సిలేషన్ అవడానికి ఆయన జీవితంలో మూడవది మనం చూస్తే అప్పుడు యేసుప్రభువు చెప్పారు, నా మందను కాయి. ఏమన్నారు? నా మందను అంటే సంఘాన్ని గురించి, విశ్వాసులను గురించి, బాధ్యతను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? ఇతరులతో మన యొక్క సంబంధాలు సరి అయినవిగా ఉంచుకోవాలి. మన సంబంధాలు వారిని బిల్డ్ చేసేవిగా ఉండాలి, పడిపోయేటట్లు చేయకూడదు. పెయిన్తో వచ్చిన వాళ్ళు ఇంకా పెయిన్ అయి ఎక్కువై వెళ్ళకూడదు. పెయిన్ కొంచెం రెడ్యూస్ అవ్వాలి వాళ్ళకి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రోత్సహింపబడాలి. వాళ్ళు కొన్నిసార్లు విశ్వాసులమైన మనతో తోటి విశ్వాసులు ఏం చేస్తారంటే చాలా విలువైన లేకపోతే చాలా లోతైన విషయాలు కూడా మీతో పంచుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళు ఇంకొక స్టెప్లోనికి పైకి వెళ్ళేటట్లుగా మనం చేయగలగాలి. మనం బిల్డ్ చేసేవాళ్ళంగా, ఎంకరేజ్ చేసేవాళ్ళంగా, పెయిన్ని తొలగించే వాళ్ళంగా మనం ఉండాలి. మేము మొన్నటి దినాన ఒక వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చుంటాడండి. పేతురు యోహాను వైపు అతను చూస్తూ ఉంటాడు. మా దగ్గర ఏమీ లేవు అని చెప్తారు. చెప్పిన తర్వాత పేతురు యోహాను చేసిన ఒక మాట ఏంటంటే, పేతురు అతని చేతిని పట్టుకొని. ఎవరి చేతినంట? ఎవరి చేతిని అంటే పేతురు, నాకు అనిపించింది, అరే ఈవెన్ కొన్నిసార్లు మనం భుజం మీద చేయి పెట్టి వాళ్ళని తట్టే, ప్రోత్సహించే తీరు కూడా ఇతరులని ఆయన చెయ్యి ఇచ్చాడంట. మీరు ఎప్పుడైనా బెగ్గర్కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? కోవిడ్ వచ్చింది కాబట్టి అస్సలు ఇవ్వకూడదు. ఆయన అక్కడ కూర్చుంటే పేతురు ఏం చేశాడంటే చేయి పట్టుకుని ఏం చేశాడంట? ఇతరుల కొరకైన ప్రేమ. అందుకనే న్యూ టెస్ట్మెంట్లో పౌలు చాలాసార్లు రాస్తాడు ఇతరుల గురించి, లేకపోతే తోటి విశ్వాసుల గురించి. ప్రేమించండి, గౌరవించండి, ఘనంగా ఎంచుకోండి. మేబీ సాతాను దాడి చేయాలనుకుంటే స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అంటే మనం ఇతరులతో సరైన సంబంధాలు లేకుండా దాడి చేస్తాడు. అక్కడ దాడి చేస్తే చాలు. ఇక పేతురుకి మూడోది రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాము. దాన్ని అంగీకరించాడు, తీసుకున్నాడు. ఆ బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటిది పశ్చాత్తాపం, రెండవది మనం చూసినప్పుడు దేవుని కొరకైన ప్రేమ, మూడవది మనం చూసినప్పుడు బాధ్యత. నా మందను కాయి అని చెప్పినప్పుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు.
నాలుగవది ప్రాముఖ్యమైనదండి, అందరం చదువుదాము. చివరికి వచ్చేసాం. నాకు ఎవరైనా చివరికి వచ్చారు అని చెప్తే చాలా సంతోషం. కాబట్టి చదువుదాం. 21వ వచనం అందరం కలిసి చదువుదాము. 18వ వచనం, 21వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపము, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా ఖచ్చితంగా పేతురుతో చెప్పిన మాట ఏంటి? నిశ్చయంగా. యేసుప్రభువారు ఏం మాట్లాడారు? నువ్వు యవనస్తుడివై ఉన్నప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తావు, కానీ నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను తీసుకుని వెళ్తారు, నీ నడుమును కట్టివేస్తారు. ఇలా దేని గురించి చెప్పారు యేసుప్రభువారు? కింద వచనంలో రాయబడిందండి, చూడండి. అందరం కలిసి మనం చదివితే దేని గురించి ఆ మాట వ్రాయబడింది? అతనితో చెప్పాను. 19వ వచనం చదువుదామా. అతడి ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. పైన చెప్పబడిన మాట దేని గురించి? పేతురు యొక్క మరణాన్ని గురించి. పేతురు యొక్క మరణాన్ని గురించి. కొంతమంది పేతురు యొక్క బయోగ్రఫీ రాసినప్పుడు, ఆయన చివరి దినాలు కూడా చరిత్రకారులు రాసినప్పుడు ఏమని రాశారు అంటే, పేతురుని కూడా చివరిలో సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు అంటాడంట, నేను ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన విధంగా అలా సిలువ వేయబడ్డానికి నేను యోగ్యుడను కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని అలా తన ప్రాణాన్ని హతసాక్షిగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, శ్రమ పడడానికి కూడా, శ్రమను ఎదుర్కోవడానికి కూడా ఇష్టపడ్డాడు. విశ్వాసి యొక్క జీవితంలో శ్రమ రాదా? రాదు అనేది బయట చాలామంది చెప్తా ఉన్నారు. నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే కారు వస్తుంది, నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే విమానంలో వెళ్తావు, యేసుప్రభువుని నమ్ముకుంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభువు స్వయంగా పేతురుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు శ్రమ రాబోతుంది. అందుకే యేసుప్రభువు చెప్పారు, జయించు వానిని. ఎవరిని? ఏం జయించాలి? శ్రమల్లో కూడా ఏం చేయాలి? శ్రమల్లో కూడా జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు. విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు కొన్నిసార్లు అనుమతించినా సరే, కష్టమైన వాటిని అనుమతించిన అది దేవుని చిత్తము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది, శ్రమకరమైన పరిస్థితి గుండా వెళ్ళడానికి పేతురు ఇష్టపడ్డాడు. రికన్సిలేషన్ 4 చూసాం. ఒకటి, పశ్చాత్తాపం ఉంది. రెండవది, దేవుని కొరకైన ప్రేమ ఉంది. మూడవది, బాధ్యతను తీసుకున్నాడు. యేసుప్రభువు ఏ పనినైతే చెప్పాడో ఆ పనిని తీసుకున్నాడు ఆయన. నాలుగవది, రాబోయే కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు జీవించడానికి, చనిపోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పేతురు, మనం స్టార్టింగ్లో ఒక మాట చదివామండి, నేను ఎరుగను అని చెప్పాడు. ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఉండే ఇంకొక మాటను చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు చెప్పిన ఇంకొక మాట ఏంటో చూద్దాం అందరం కలిసి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చదువుదామా. మీరు సిలువ వేసిన ఈ యేసునే, నే అనే మాట వచ్చిందంటే ఆయనే, ఆయనే. చదువుదాం దాన్ని. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఎలాగంట ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా. మీరంతా రూఢిగా ఒక సత్యాన్ని తెలుసుకోండి. మీరు సిలువ వేసింది ఆ దేవుడు నియమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే అనే ఈ మాట కొన్ని వందల మంది ప్రజలు ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఒక చిన్నదాని దగ్గర నేను ఎరుగునని చెప్పాడు, ఒక చిన్న గ్రూప్ దగ్గర నేను ఎరుగునని చెప్పాడు, ఒక వ్యక్తి దగ్గర నేను ఎరుగునని చెప్పాడు.
ఇప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అన్నాడు, ఆయనే అని చెప్తా ఉన్నాడు. ఈయనే రక్షకుడు. ఇజ్రాయేలీయులంతా తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఈయనే రక్షకుడు అని చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. పేతురు అందరం కలిసి 4వ అధ్యాయము 12వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో పేతురు ఏమని చెప్తున్నాడో చూడండి. అందరం కలిసి చదువుదాం. ఈ బిగ్గరగా చదువుదాం, ఎంత చదవగలిగితే అలా చదువుదాం మనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున. భూమి క్రింద ఉన్న నామాలన్నీ ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో మాత్రమే క్షమాపణ, రక్షణ ఉంది అని బోధిస్తా ఉంది. ఈ వర్స్ నాకు చాలా ఇష్టం అండి. దెర్ ఈజ్ నో అదర్ నేమ్. భూమి క్రింద లేకపోతే ఇంకా ఎక్కడ కూడా ఆయన నామం తప్ప, ఆయన నామంలో రక్షణ తప్ప ఇంకా వేరొక నామంలో, ఏ నామంలో కూడా రక్షణ లేనే. ఎలా ప్రీచ్ చేస్తూ ఉన్నాడు ఇంత బోల్డ్గా? ఆయన జీవితంలో రిపెంటెన్స్ ఉంది, ఆయన జీవితంలో దేవుని కొరకైన ప్రేమ ఉంది, ఆయన జీవితంలో దేవుడిచ్చిన బాధ్యతను తీసుకున్నాడు, ఆయన జీవితంలో శ్రమ పడడానికైనా ఆయన ఇష్టపడ్డాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్. మనమందరం కలిసి పరిశీలన చేసుకుందాము. ప్రభు యొక్క వలలో యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి ఇష్టపడదాం.